తిరుమల లడ్డు వ్యవహారంలో తనే కార్నర్ అయ్యానని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా? సనాతన హిందూ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయనలో అంతర్మదనం మొదలైందా? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు జనసేనకు దూరంగా జరుగుతున్నాయి అన్న భావన ఆయనలో కలుగుతోందా? జనసేన నేతలపైన ఆయన ఫైర్ కావడానికి ఈ ఫ్రస్ట్రేషనే కారణమా అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ ఫుల్ క్లాస్ తీసుకున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంత జరుగుతున్నా ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నిటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా మీరంతా ఉన్నదెందుకు? మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. సమావేశంలో మాట్లాడుకుని ఏం చేద్దాం అనే దానిపై నివేదిక ఇవ్వాలని నాదెండ్ల మనోహర్కి చెప్పి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ అసహనంగా వ్యవహరించడంపై రాజకీయ నేతలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ ఇచ్చిన నివేదిక వైసీపీకి అనుకూలంగా మారిందని, దీనిని వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అన్న భావనలో ఆయన ఉన్నారు. దానికి తోడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే వీడియోలు బయటకొచ్చాయి. దీన్ని వైసీపీ అస్త్రంగా చేసుకుంది. మహిళల రక్షణ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నానాయాగి చేసింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని సనాతన ధర్మంతో ముడిపెట్టి వైసీపీ పైన తీవ్రంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు నుంచి సృష్టించిన రసాయన ద్రవ్యాలను ఉపయోగించారని, ఇది కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే మహాపరాధమని పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు. హైందవ జాతికే ఇది కళంకమని పేర్కొనడమే కాదు, ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల నిరసన కార్యక్రమం చేపట్టి ఈ అంశానికి మతపరంగా కూడా ప్రాధాన్యత వచ్చేలా చూశారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లను శుభ్రం చేయడమే కాకుండా తిరుమల శ్రీవారిని మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి సందర్శించారు. హిందూ మత ఆధ్యాత్మికతను, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డు తరహాలోనే హిందువుల కోసం జాతీయ రాష్ట్ర స్థాయిలో ఒక శక్తివంతమైన స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. దీని లక్ష్యాలను కూడా ఆయన వివరించారు. ఆలయ భూముల పరిరక్షణ, నిధుల పారదర్శకతను పర్యవేక్షించడం, దేవాలయాల్లో ఉపయోగించే వస్తువుల స్వచ్ఛత నిర్ధారించడానికి సనాతన ధర్మ సర్టిఫికేషన్ ప్రవేశపెట్టడం, సనాతన ధర్మం పట్ల ద్వేషాన్ని కలిగించేలా ప్రచారాలు చేపట్టే వారిని కలిగించే వారిపై చర్యలు చేపట్టడం అనేది ప్రధాన విధులుగా ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రాముఖ్యత పైన ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించారు. ధర్మ పరిరక్షణకు తన పార్టీలోనే ప్రత్యేకంగా నరసింహ వారాహి బ్రిగేడ్ ప్రారంభించారు. వైసీపీ పైన వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంశాన్ని ప్రధానాస్త్రంగా వాడారు. ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదికలో అంశాలు తన వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. దీన్ని సమర్థించుకోవడానికి పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. సిట్ నివేదిక పైన పార్టీ అధినేత జగన్ నుంచి ఇతర నేతలంతా మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలందరూ చేసిన విమర్శలు రాజకీయ ప్రేరేపితమని ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం, వాటిపై అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలు ప్రభుత్వాన్ని, ప్రధానంగా సీఎం, ఆయన కుమారుడు పైన విమర్శలు చేయడం, వాటికి నిరసనగా వాళ్ల ఇళ్లపైన దాడులు జరగడం ఈ అంశంలో కొత్త వివాదాలను తెచ్చిపెట్టింది. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, టీడీపీ నేతలు, గూండాలు కలిసికట్టుగా దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ని ముందుకు తెచ్చారు. సిట్ నివేదిక రాజకీయంగా తమకు వ్యతిరేకంగా మారుతుందా అన్న అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో ఎక్కువ అవుతోంది. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళిద్దరి భేటీలో ఏం మాట్లాడుకుని ఉంటారు అనే చర్చ సాగుతుంది. ఇంకా 2 ఏళ్ల కాలాన్ని కూడా పూర్తి చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పైన
ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న ప్రచారం ఎక్కువ అవుతుంది. జాతీయ స్థాయిలో కూడా పరిణామాలు మారుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీకి సన్నిహితునిగా ఏపీలో కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది బహిరంగ రహస్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో అనేక సందర్భాల్లో మోడీ పవన్ ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడేవారు. ఈ మధ్య కాలంలో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఏపీ అభివృద్ధిలో జనసేన కీలక పాత్ర అన్న సంకేతాలు ఉండేవి. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% విజయంతో గెలిచిన జనసేనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ బాధ్యత స్వీకరించగా జనసేన తరఫున మొదటి ఎమ్మెల్సీగా హరిప్రసాద్ నియమితులయ్యారు. నాగ మాధవి, పులపర్తి రామాంజనేయులు, వంశీకృష్ణ యాదవ్, దేవ వరప్రసాద్ సెక్రటరీగా నియమితులయ్యారు. వీటితో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ స్థానం లభించింది. ఈ రకంగా ఏపీలో పార్టీకి తగిన ప్రాధాన్యత లభించినట్టే పాలనలోనూ తన మార్కు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వంలో కూడా లోకేష్ ప్రాధాన్యత పెరగడంతో తమ నాయకునికి తగినంత ప్రాధాన్యత లభించడం లేదు అనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. అందుకే వైసీపీని విమర్శించే విషయంలో చురుగ్గా ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో కూడా చాలా చోట్ల జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య సఖ్యత ఉండడం లేదు. ఉదాహరణకి పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. జనసేన నేతల ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఉంది. తిరుపతిలో టీడీపీ కార్యకర్తలపైన జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జనసేన కేడర్ ఆందోళన వ్యక్తం చేసింది. జీవీఎంసీ సమావేశాల్లోనూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బంగారాజు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తెనాలిలో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో జనసేన టీడీపీ నేతల మధ్య వివాదం సాగింది. ఇవి ప్రత్యేకంగా పేర్కొనవలసిన అంశాలు కాకపోయినా రాష్ట్ర స్థాయిలో టీడీపీ జనసేన నేతల మధ్య ఉన్న సఖ్యత జిల్లా స్థాయిలో లేదనే అంశాన్ని ఈ అంశాలు చెప్పకనే చెబుతున్నాయి. 3 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయానికి ఇవి ముదిరి పాకాన పడతాయా, లేకపోతే ఎలాంటి సమస్యలు లేకుండా నేతలు సర్దుకుపోతారా అనేది చూడాలి. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ చురుకుగా ఉండడం లేదు. టీడీపీ నేతలే ప్రధాన పాత్ర పోషించడం చాలా చోట్ల జరుగుతున్న వ్యవహారం. సమీకరణాలు మారి టీడీపీ ఏమాత్రం బలహీనపడినా బీజేపీ మునుపటి మాదిరిగా వైసీపీకి అనుకూలంగా మారే పరిస్థితిని కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో కొందరు నేతలు ఈ మేరకు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడం, పెట్రోల్ బాంబులు విసరడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందనే అభిప్రాయం వచ్చింది. వైసీపీ నేతలపైన కేసులు పెట్టి వారిని వేధిస్తుందనే అపవాదును ఇప్పటికే మూట కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఈ దాడులతో మరింత అపఖ్యాతి పాలైంది. దీని నుంచి వెనక్కి తగ్గి వ్యవహారాన్ని సానుకూలపరచుకోవాల్సిన ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. నెయ్యిలో ఏ కొవ్వు కలపలేదని ఏడాది పాటు సుదీర్ఘంగా విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జ్షీట్లో గాని, ఎన్డీడీబీ, ఎన్టీఆర్ రిపోర్ట్లలో నెయ్యిలో జంతువుల కొవ్వు గాని, చేప నూనె కానీ కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని, ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడం ఏంటి అని వైసీపీ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్టు తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ రుజువు చేయాలని డిమాండ్ చేస్తుంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో తయారీలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పనిచేసిన ప్రత్యేక విచారణ బృందం సిట్ సమర్పించిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నట్టు కేబినెట్ గుర్తించింది. కేవలం కొందరు అధికారులపైనే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తుల పాత్రను కూడా ఈ కొత్త కమిషన్ పరిశీలిస్తుంది. కల్తీన ఈ కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ఇప్పటికే బదిలీ చేశారు. మాజీ అదనపు ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఓ బాలాజీ వంటి అధికారులపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. టీటీడీలో నెయ్యి సేకరణ టెండర్ నిబంధనలో జరిగిన అవకతవకలను అరికట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠినమైన వ్యవస్థాగత మార్పులు తేవాలని నిర్ణయించింది. అంటే తిరుపతి లడ్డూ కల్తీ అంశాన్ని ప్రభుత్వం ఇప్పటితో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో వైసీపీ అగ్రనేతల ప్రమేయాన్ని తేల్చాలని ఆశిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బృందం విచారణ కమిషన్లో ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. టీడీపీ, మరోవైపున జనసేన,
బీజేపీ నేతలను కూడా కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని భావిస్తుంది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు బీజేపీ చీఫ్ మాధవ్ కలిసి దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించారు. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వైసీపీ నేతలు 250 కోట్లు వెనకేశారని అధికార పక్షం ఆరోపిస్తుంది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా చేర్చారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా సిట్ విచారించింది. సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కదులు చిన్నప్పన్న పైన ఆరోపణలు వచ్చాయి. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇప్పించేందుకు చిన్నప్పన్న డైరీ సంస్థల నుంచి సుమారు 4 కోట్ల వరకు లంచాలు డిమాండ్ చేశారని సిట్ తన అభియోగ పత్రంలో పేర్కొంది. అక్టోబర్ 2024లో సిట్ అతన్ని అరెస్టు చేసింది. టెండర్ నిబంధనలు ఉల్లంఘించి కమిషన్లు చెల్లించిన కంపెనీలకు ప్రయోజనం చేకూరాలనే వ్యవహరించారని సిట్ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఓ సందర్భంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి ఆయన 50 లక్షల నగదు రూపంలో తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నిధుల మళ్లింపుపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. కూటమి ప్రభుత్వం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తమ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తుందని, దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైవి సుబ్బారెడ్డి వాదించారు. నెయ్యిలో ఏ కొవ్వు కలపలేదని సిట్ తేల్చేసిన దీంతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ కొత్త డ్రామా ఆడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులని సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడడం అసాధారణ విషయమన్నారు. వారి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ వేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో నిబంధనలు సడలించలేదు. అవే డైరీలు అధికారులను కొనసాగించాం. 2018లోనే భోలేబాబా అన్న వ్యక్తి రంగప్రవేశం చేశాడు. దాదాపు 80,000 టిన్లకు పైగా నెయ్యి ఈ కంపెనీకి సరఫరా చేసింది. వాస్తవం అలా ఉండగా వైసీపీ హయాంలోనే ఈయన నెయ్యి సరఫరా చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిబిఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు. కోర్టుది సరైన విచారణ చేయలేదని కేబినెట్ తీర్మానం చేస్తే అప్పుడు మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలని భూమన పేర్కొన్నారు. జనసేన సర్వసభ్య సమావేశంలో తిరుమల శ్రీవారి లడ్డూ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. జంతువుల కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం వైసీపీ హయాంలో ఉపయోగించారని జనసేన సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ సింథటిక్ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు అసలు ఆవులే లేవని, పాలు, వెన్న సేకరించిన దాఖలా లేదని పేర్కొన్నారు. వైకాపా పాలనలో మొత్తం 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని తీర్మానించారు. ఈ లడ్డూలలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ నేతృత్వంలోని సిట్ నివేదికలో ఎక్కడా చెప్పలేదని, నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు జంతువుల నుంచి వచ్చినవేనని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సమావేశం పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉన్నా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వైకాపా నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించింది. కల్తీ నెయ్యి కొనుగోలు సరఫరాకు ద్వారాలు తెరిచి 233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నది వైకాపా అని తీర్మానించింది. స్వామివారి ఆలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన వారు నీతి బాహ్యమైన చర్యలకు ఒడిగట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందనేది 100% వాస్తవం. రసాయనాలతో సృష్టించిన ద్రవ్యాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు చేసి ప్రసాదంగా అమ్మారు. ఈ వాస్తవాన్ని సిబిఐ నివేదిక చెబుతుంది. ఆవు నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు కలిపి అపచారానికి పాల్పడ్డ వైకాపా వ్యవహారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, శాసనసభలో చర్చించాలి. ఇందుకు జనసేన సిద్ధం కావాలని తీర్మానించారు. అసెంబ్లీ వేదికగా తిరుమల లడ్డు అంశాన్ని చర్చించి మైలేజీ తెచ్చుకోవాలని జనసేన కోరుకుంటుంది. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.